ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. నా పేరు మౌనిక. మాది ఈ గ్రామం ఏగుండ్ల గ్రామం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు అర్థంగా జీవించేదాన్ని. ప్రతి వారం మందిరానికి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా సినిమాలు చూడడం, ప్రోగ్రామ్స్, డి ఛాంపియన్స్ అని, జబర్దస్త్ అని ఎక్కువ లోకంలో జీవించేదాన్ని. 18 సంవత్సరాలు ప్రతి వారం మందిరానికి వెళ్ళేదాన్ని. ఏ వారం కూడా మిస్ కాకుండా మందిరానికి వెళ్ళేదాన్ని. కానీ నాలో ఏ మార్పు లేదు. ఎప్పుడు లోకానుసారంగానే జీవించేదాన్ని. అలా జీవిస్తున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పినాడు. వెంటనే ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3 రోజులు అక్కడి నుండి ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నొప్పి తగ్గలేదని ఆ కుట్ల వల్ల నొప్పి తగ్గలేదని, కొన్ని రోజులకు తగ్గిపోతుందని అట్లా ఉన్నా. ఆ కుట్లు మానిపోయినాయి కానీ నొప్పి తగ్గలేదు. ఇంకా నొప్పి అలానే ఉంది అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే ఏం లేదంతా నార్మల్గా ఉంది. ఎందుకనే మనకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకనే నేను నా కడుపు నొప్పి తగ్గలేదని డాక్టర్ని అడిగితే ఆయన మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు ఎందుకు తగ్గలేదని. ఇంకా నాకు సరిగా చూడలేదని కానీ మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే వస్తున్నాయి. నాలో ఏం ప్రాబ్లం లేదమ్మా, ఎందుకనే వస్తానని కడుపు అంటున్నారు. చాలా హాస్పిటల్కి వెళ్ళాను. కర్నూలులో ఒక స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినారు. అక్కడ టెస్ట్ చేసి ఏం లేదమ్మా, నార్మల్గా ఉంది, ఎందుకు వస్తాను నీకు అంటున్నాడు. అని ఏ గ్రూప్ చదువుతున్నావు అంటే ఎంపీసీ అని చెప్పిన. నువ్వు ఏమైనా మ్యాథ్స్కి భయపడుతున్నావేమో అందుకే కడుపు నొప్పి అంటున్నావు అన్నాను. అంటే మా అన్న ఉంది నా పక్కన, అమ్మాయి ఎలాంటిది రాసావు, అమ్మాయికి చదవంటే ఇష్టము అందుకని చదివిస్తున్నాము, ఎవరు బలవంతం చేయలేదు, ఇష్టమని చదువుతుందని చెప్పినాడు. మరి ఎందుకు వస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉందని మళ్ళీ నన్ను వాళ్ళు రిటర్న్ క్వశ్చన్ వేస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు. నొప్పి తగ్గలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని రిటర్న్ క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ డాక్టర్ వల్ల కాలేదని మా ఊరికి ఒక పాస్టర్ వచ్చిండే ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళింటే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ మందిరానికి వచ్చే వాళ్ళకి చెప్పండి, మేము వాళ్ళకే ప్రార్థన చేస్తాము, అందరికీ చేయమన్నారు. అంతకు ముందు 1 నెల క్రిందట అదే పాస్టర్ వచ్చినాడు మా గ్రామానికి. వచ్చి మందిరానికి కడుతున్నాం, ఎవరైనా కానికిచ్చే వాళ్ళు ఉంటే ఇవ్వండి. అప్పుడు మందిరానికి కానికిచ్చినాం. అప్పుడన్నా మా మందిరానికి వచ్చే వాళ్ళు కానికి ఇవ్వని అప్పుడు చెప్పలేదు. కానీ ప్రార్థన చేయడానికి మా మందిరానికి వచ్చే వాళ్ళు ప్రార్థన చేయించుకోవాలని చెప్పినాడు. అని నాకు కడుపు నొప్పి చేస్తుందని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేనా. వాళ్ళ మందిరానికి వచ్చి వాళ్ళ మటుకి ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. ఇంకా నొప్పి తగ్గడం లేదని అంతరాల వైపు వెళ్ళినాం. చాలా చోట్లకి వెళ్ళినాము. ఆ నొప్పి ఇంకా తగ్గుకుంటుందని చాలా ప్లేస్లోకి వెళ్ళినాము. అంతరాల దగ్గరికి వెళ్తే నీకు చేతపడి చేసినారమ్మా, మీ వాళ్ళు మీ సొంత వాళ్ళు చేతపడి చేసినారని చెప్పినారు. నొప్పి తగ్గడం లేదని ఒకదానికొకటి ఫస్ట్ కడుపు నొప్పి ఉండేది. అంతరాల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా చదువు కూడా లేకుండా పోయింది. బుక్స్ పట్టుకుంటే కడుపు నొప్పి వచ్చేది. కానీ బైబిల్ చదివేదాన్ని. బైబిల్ చదివితే ఏ నొప్పి ఉండేది కాదు. బుక్స్ చదవాలంటే భయం వేసింది. ఒక దయ్యంలాగా భూతంలాగా చూసేదాన్ని. బుక్ పట్టుకుంటుందంటే ఎక్కువ నొప్పి వస్తుంది అని మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, చదువుకునే వాళ్ళంటే లోకంలో లేరు కదా, వద్దులే చదువు మానేసి అని చెప్పింది. కానీ వద్దమ్మా నేను చదువుకుంటానమ్మా, ఈ లోకంలో చదువుకుంటేనే కదా మీకు వాల్యూ ఉంటుందని చెప్పిన. నీకు చదువుకోవడానికి ఇష్టం ఇప్పుడు లేదు కదమ్మా, కడుపు నొస్తున్నట్టు ఆ కడుపు నొప్పితో ఇట్లా చదువుతామని అని. తర్వాత వాళ్ళ అంతరాల దగ్గరికి వెళ్తే దానికి ఇంకోటి మళ్ళీ యాడ్ చేసి నేను ఇంట్లో ఉండకుండా చేసినారు. మా సొంతం ఇంట్లో ఉండలేకుండా పోయినా. నొప్పి ఎక్కువైంది. రాత్రి 12 గంటలకు నొప్పి తగ్గలేదని ఇక్కడ నుంచి మళ్ళీ నందాలు పోయినాం. మా పెద్దమ్మ ఇంట్లో 4 రోజులు అక్కడ ఉన్నాను, నొప్పి తగ్గలేదు. చాలా అంతరాల దగ్గరికి వెళ్ళి నొప్పి తగ్గలేదు అని. నొప్పి తగ్గడం లేదని వాళ్ళకి చెప్పింటే, అయ్యి నొప్పి తగ్గదమ్మా నీకు జీవితాంతం ఉంటుందని చెప్పినారు. అప్పుడే మా అక్క ఒక సంవత్సరం కిందట మా ఇంటికి వచ్చి మా గ్రేస్ అక్క చర్చిలో మందిరానికి రండి, అక్కడ బాగా స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పింది. కానీ మేము అప్పుడు నమ్మలేదు. అక్కడంతా అన్ని తీసేస్తారు, ఏం పెట్టుకోరు, అన్ని వాళ్ళ సంఘం వేరు మన సంఘం వేరని మా అమ్మ వద్దని చెప్పింది. కానీ ఇంకా ఎక్కడ ఏ దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయినాయని చెప్పి మా అమ్మ మనం ఆ మందిరానికి వెళ్ళి ఒకసారి చూసేద్దామని చెప్పింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఆత్మీయ తల్లి నన్ను ప్రార్థన చేసి యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయండి కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని అదే వాక్యం మధ్య చదివించినాడు. నాకు ఆ బైబిల్లో అది కూడా తెలియదు. కానీ 18 సంవత్సరాల మందిరానికి వెళ్ళినా నాకు బైబిల్లో తెలిసింది ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కూడా నాకు తెలియదు. దర్శనాలు అంటే తెలియదు. పాపాలు ఎలా ఒప్పిస్తారో కూడా తెలియదు. లోకానుసారంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ వారంలోనే నాకు దర్శనాలు అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, నాన్నగారు ప్రతి విషయం దేవుడు బయలుపరిచినాడు. అప్పుడు అనుకున్నాను, రక్షణ తీసుకుంటే నీ కడుపు నొప్పి తగ్గిపోతుందని చెప్పినాడు. మొదటి రోజు కూర్చున్న తర్వాత నొప్పి చాలా ఎక్కువ వచ్చింది. ఉండలేక
లేక బాత్రూమ్ సైడ్ వెళ్ళి ఏడుస్తున్నా. అప్పుడు మా అక్క వచ్చి హగ్ చేసుకొని ఏం కాదురా నీకు ధైర్యం చెప్పింది, నీకేం కావాలి దేవుడు నన్ను స్వస్థపరుస్తానని ధైర్యం చెప్పింది. ఆ ధైర్యంతో వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు నాన్నగారి ద్వారా వాక్యంతో మాట్లాడినాడు. నీలో ఉన్న గచ్చపదులు ముళ్ళ తుప్పలన్నీ తీసేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని ఆ వాక్యంలో చెప్తున్నా. ఆ వాక్యపు గట్టి నా కడుపు తగ్గిపోయింది. ఇంకెప్పుడు అక్కడ సంపూర్ణ స్వస్థత నాకు దయచేసినాడు. అనుపు తగ్గిపోయిందని ఇంకా కూర్చొని ప్రతి పాపం రక్తంతో కడుక్కుంటున్నాను. అక్కలు విశ్వాసం వచ్చిన పక్కన కూర్చొని నేను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పించినారు. నేను విగ్రహాల దగ్గరికి వెళ్ళినది, చదువు ఎక్కువ ఇష్టపడినది, అమ్మ నాన్న ఎక్కువ ఇష్టపడినది, ఇంట్లో కోపడినది ప్రతి ఒక్కరు చెప్పినారు. ప్రతి ఒక్కటైనా రక్తంతో కడుక్కున్న తర్వాత దేవుడు వెలుగులో ఒక వేలు వచ్చి అగ్నితో రూతుని రాసి చూపించినాడు. ప్రతి పాపమైన రక్తంతో కడిగేసిన పాపలను ఒక సముద్రంలో పాడేసినట్టు దర్శనంలో చూపించినాడు. నాకు దర్శనం అంటే కూడా తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ దేవుడు నాకు బయలుపరిచినాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడి చిన్న సాక్షిని తీర్చుగాక. ఆమేన్. హల్లెలూయా.